అదిగోరా ఆడది పో పట్రా పో గొర్రె పిల్ల ఏడదాకా పని ఉండదు వస్తా. నేను రాను పోయాను. సారా తీస్తారా? పోయిన చూరు కూడా తీసేసాను, అసలు తీసేలా. నస పెట్టకరా, అడక్క తలకి సారా తీస్తా ఉండవు. ఏంటిదన్న సంగతి? ఇదే సంగతి ఉండి మీ అమ్మ చెప్తా. దేవుడే కాపాడాలి. ఇట్ట కాదురా, అనా అట్టా పోయి ఇట్టా వచ్చినావేంద్రా? ఎట్టొచ్చానన్నా? ఏటైందిరా? ఏం కాలేదా? చెప్పురా ఉంటాను. అమ్మని అమ్మ అమ్మో మళ్ళీ చూద్దాంలేరా. సారా కొలిస్తాలేరా? 4 కొలిస్తారా? ఏరా సిట్టి ఇవాళ బడికిపోలేదా? చక్కగా బడికిపోవాలా. ఎట్లా ఉంటుంది సిల్క? బాగుందన్నా, భలే ఉంటుందన్న మీ జంట. మా ఇంటికి పోదాం, నీకు బెల్లొబ్బు పెడతా, సరేనా? నువ్వు ఆగునా అన్న, దాని సంగతి నేను చూసొస్తాను. నువ్వు వేడా ఉండు. ఏంది నీది ఇప్పుడు? దాన్ని పోతా ఉంటే కన్ను కొడుతున్నామంట. మామూలు కొడితే కైలాసం. పట్టేసుకున్నాడు దొంగ సచ్చినోడు. మళ్ళీ మునయ్య దగ్గర తెచ్చిన గొర్రె పిల్ల కాని రావడం లేదు. నిన్న మందతో తోలుకు రాలేదా ఏంది? తోలుకు రాలేదా? నువ్వు చూడలేదా ఏంది? ఇప్పుడే చూసొస్తా ఉండా. ఎట్టపోయిందో ఏమో, వెళ్ళి చూడుపో. ఎటల్లాది?
రేయ్ పైన ఏదో సపోర్ట్ అవుతా ఉండదు, వెళ్ళి చూడు. అట్నా అన్నా పిల్లన్నా దాన్ని తీసుకుపోయి చీకటి గదులు వదలరా, ఎలుకలు బాగా ఎక్కువైపోయి ఉంటాయి. అట్నా అన్నా ఎవరా నువ్వు? రే గౌరీ, సూర్యుడు ఏడుంటాడ్రా? ఏమో అన్నా చూడలేదా, పైన ఏదో వాసన వస్తా ఉంటదన్నా. ఎలుకలు సచ్చినట్టుండాయే, వెళ్ళి చూడుపో. అట్నా అన్నా. ఎట్టారా ఇప్పుడు ఏం తోసట్లేదే? ఏడ్చేద్దాం మీరన్నా. రేయ్ ఈడ పనేం లేదు, రెడ్డి గారు పిలుస్తున్నారు, ఆడికి వెళ్ళండి. చెప్తుంటే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారేట్రా, మీకే చెప్పేది. ఆడికి వెళ్ళండి త్వరగా, డబ్బులు ఇస్తా లేరా, వెళ్ళండి. పదండ్రా వెళ్ళి చూద్దాం. అట్టాగే ఏందిరా? సరే సరే, మేము వచ్చే వాళ్ళకి కూడుండేట్టు పో. శవం పైన ఉండాలి సార్. దండాలయ్య. ఎవర్రా మీరు? రెడ్డి గారి మిల్లు పని చేస్తామయ్యా, ఈడ పని ఉండదని గుమాస్తా అనిపించినాడయ్యా. ఓ మీరేనా? పైన శవం ఉండదు, పోయి తీసుకురండి. అట్టగానే రైట్రా. ఆనా రాత్రంతా ఎలకలు బాగా పీక తినట్టున్నాయి ఇన్ని, అందుకే శవం బాగా వాసన వస్తాండది. నా ఇంటేపు చూడ్డానికే ఈ ఊరి జనం భయపడతారే, అట్లాంటిది ఆడు నన్నే చంపాలని చూసుంటాడంటే వాడు ఖచ్చితంగా ఈ ఊరుడు కాదు. చూస్తుంటే వాడు మిమ్మల్ని చంపడానికి వచ్చి వీడినే ఇంతలా చంపాడంటే ఖచ్చితంగా చెప్తున్నాను, వాడు మీ మీద చాలా పగతో ఉన్నాడు రెడ్డి గారు. ఈ శవాన్ని తీసేయండిరా. మీరేం ఆలోచించకండి రెడ్డి గారు, వాడు ఎవడైనా సరే వదిలే సమస్య లేదు. వాడి సావు మాత్రం మీ చేతుల్లోనే. రే కర్రోడా, మేము పోతా ఉన్నాం కానీ గుమాస్తా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని మనం ఉండే చోటుకు సారా అటుకొచ్చాయి. అట్నే అన్నా. ఎంతసేపు రావడానికి? ఎవరు చూడకుండా రావాలి కదేరన్నా. ఇటీ ఆడు సరే గానీ ఈడు చూడు, రెడ్డిని చూస్తేనే పోసుకుంటాడు. ఈడు రెడ్డిని చంపడానికి మనకు తోడు. రేయ్ తొందరగానే. అయినా నువ్వేంద్రా రెడ్డిని చంపుతానని ఆడిని చంపొచ్చినావు. ఆడు ఇప్పుడు ఇంకా జాగ్రత్త పడిపోడు, చంపడం కష్టం అయిపోతలా. నిజమేరా, మన పైన అనుమానం వచ్చిందో ఇంకంతే, అంతసేత జాగ్రత్తగా ఉండాలా. అప్పుడు దాకా ఆడ బతుకుండాలి కదరా. ఆ పోలీసులతో కూడా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఏం గవర్రాజు, జైలు నుండి ఏదైనా రావడం? అవునయ్యా,
ఏం కుంటుతా ఉండవు? జైలు నుంచి వచ్చేటప్పుడు కాలి మీద బండపడి ఉండదులే. బాగా సితికినట్టుండదే. సర్లే కానీ ఏం తిట్ట వచ్చినావు? డబ్బులు కావాల్సి వచ్చి రెడ్డి గారిని అడిగితే ఇక్కడ తీసుకోమన్నాడు. అవునా, తీసుకో. ఎడ చూసాను నిన్ను. ఆసుపత్రిలో చూయించుకో. అట్నే చూపిస్తున్నాయా? పొలిమేరు గ్రామ ప్రజలకు నమస్కారం. ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియదు. అయ్యగారు వచ్చారు. దండాలయ. ఆ ప్రకారంబుగా సీతాదేవిని అపహరించినది రావణుడిని గుర్తించి గ్రహించిన హనుమంతుడు ఆ సందేశాన్ని శ్రీరామచంద్రుడికి చెప్పగా కోపోద్రిక్తుడైన శ్రీరామచంద్రుడు ఆ రాక్షస రావణుని సంహరించడానికి యుద్ధానికి బయలుదేరినాడు నాయన. సమరంలో ఉన్న అశ్వమేధమై బయలుదేరినాడే. సమరంలో ఉన్న అశ్వమేధమై బయలుదేరినాడే. ఎవడ్రా నువ్వు? నేనెవరో చెప్తా గానీ ముందు నేను అడిగింది చెప్పు. ఎవడ్రా నువ్వు? నా కొంపగా వచ్చి నన్నే దబాయిస్తాడు. ఇందులో ఉండేది ఎవరో చెప్పు. అది నేనే. అది తెలిసే వచ్చా గానీ ఈడెవరో చెప్పు. ఈడికి రెడ్డికి సంబంధం ఏంది? ఆడు రెడ్డి కుడిభుజమయ్యా. అయినా రెడ్డి అన్న ఎప్పుడో చంపేసినాడు కదా. ఎందుకు రెడ్డి అన్నని చంపినాడు చెప్పు. అసలు ఏం జరిగిందంటే అయ్యా, రే ఈరాసామే, అయ్యా రెడ్డి గారి మనుషులు ఎవరో చంపినారంట. వెళ్ళండి, పనులుంటాయి. ఏంటండయ్యా, మేము పని చేయడానికా వచ్చింది? వాళ్ళ సవాలు వీళ్ళ సవాలు మోయడానికా ఏంది? అయినా అన్ని మాకే చెప్తారు. ఏందిరా నోరులేస్తా ఉండదు? చెప్పిన పని చెయ్యాలా? రేయ్ శవమేగా, మోస్తే తప్పే ఉండదురా. పదండి. చాలే, బయలుదేరండి. రేయ్ రారా. సరే పో.